అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ జయవండి. ఈరోజు మెహర్ ప్రభు ప్రేమకి సహవాస్ కార్యక్రమానికి చేసిన భావబృందానికి ముందుగా స్వాగతం తెలుపుతూ నమో మెహర్ బాబు ప్రార్థనా గీతంతో ఈరోజు కార్యక్రమం ముందుగా శర్మ గారు ఇచ్చారా, శ్రీరామ గారు ఇచ్చారా? ఓకే, శ్రీరామ గారు పాడతారా? సరస్వతి గారు నమో మెహర్ బాబు పాడతారా? జై సార్, జై బాబా సార్. జై బాబా. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की జై. నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర సకల చరాచరా జగదుద్ధారా నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూపా జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూపా ఇహ పరానంద జీవనమీవా భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా అజ్ఞానాందమునంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి అజ్ఞానాందతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి అరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం వనుగ్రహింపుము నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ సార్. అందరికీ థ్యాంక్స్ అండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. సరస్వతి గారు ప్రార్థనా గీతం నమో మెహర్ బాబా తోటి ఈరోజు కార్యక్రమం ప్రారంభించేందుకు ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమం వివరాలు: మనకి 5 గంటల వరకు సంకీర్తన కార్యక్రమం ఉంటుంది. 5 గంటల నుంచి 5:30 వరకు మెహరజన్ గారి ప్రసంగం ఉంటుంది. 5:30 నుంచి 5:50 వరకు తిరిగి సంకీర్తన కార్యక్రమం ఉంటుంది. తర్వాత నామము, ప్రార్థనలు, మౌనము, హారతితో ఈరోజు కార్యక్రమం 6 గంటల లోపల ముగించుకుందామండి. ముందుగా సంకీర్తన కార్యక్రమంలో శర్మ గారు పాట పాడతారు. తర్వాత లలిత్ కుమార్ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. శర్మ గారు. जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। నీ పాటలే పాడ తలచాను మదిలో గుండె లోతుల నుండి మెహరు మెహరని పలుక నీ పాటలే పాడ తలచాను మదిలో రామకృష్ణులు నీవు యేసు మహమ్మదు నీవు దేవదేవులకెల్లా దేవుడవు నీవు రామకృష్ణులు నీవు యేసు మహమ్మదు నీవు దేవదేవులకెల్లా దేవుడవు నీవు భక్తి గీతాలు పాడి రక్తి కట్టించగా నీ పాటలే పాడ తలచాను మదిలో రూపలావణ్యము నామ సౌందర్యము హృదయాంతరాలలో నిరతము నిలచి రూపలావణ్యము నామ సౌందర్యము హృదయాంతరాలలో నిరతము నిలచి
రాగాల భావాల తాళాల గూర్చి నీ పాటలే పాడ తలచాను మదిలో. జాతి మత భేదాలు లేవని చాటి జాగృతిని బడయంగా జనులెల్ల నిలచి. జాతి మత భేదాలు లేవని చాటి జాగృతిని బడయంగా జనులెల్ల నిలచి. జయ జయ ధ్వానాలు జగమెల్ల వినిపింప నీ పాటలే పాడ తలచాను మదిలో. గుండె లోతుల నుండి మెహరని పలుక నీ పాటలే పాడ తలచాను మదిలో. అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా అండి సార్, థ్యాంక్ యూ. అందరికీ జై మెహర్ బాబా. జై బాబుడి శర్మ గారు. ఇప్పుడు లలిత కుమార్ గారు ఒక పాట పాడతారు. తర్వాత శారదా ప్రసాద్ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. పలుకాడని ఓ పరమాత్మా నీ తలపే మధురం సర్వాత్మా. పలుకాడని ఓ పరమాత్మా నీ తలపే మధురం సర్వాత్మా. సద్గురు సేవిత వందిత రూప సురచిర సుందర సుమధుర హాస. సద్గురు సేవిత వందిత రూప సురచిర సుందర సుమధుర హాస. జయ హో జయ హో జయ జయ హో జయ హో జయ హో జయ హో జయ జయ హో జయ హో. పాడగా మరి పాడగా గొంతెండిపోతోంది. వేడగా కొనియాడగా హృది పండిపోతోంది. పాడగా మరి పాడగా గొంతెండిపోతోంది. వేడగా కొనియాడగా హృది పండిపోతోంది. కాయము గాయము అయింది, గాయము గేయము వ్రాసింది. కాయము గాయము అయింది, గాయము గేయము వ్రాసింది. జయ హో జయ హో జయ జయ హో జయ హో జయ హో జయ హో జయ జయ హో జయ హో. పాటలోని పాటలోనే లీనమవ్వాలి, మాటలో నా మాటలో నువ్వు ప్రాణమవ్వాలి. పాటలోని పాటలోనే లీనమవ్వాలి, మాటలో నా మాటలో నువ్వు ప్రాణమవ్వాలి. మెహర శ్రీద భావశ్రీ నీవే కాదా కావ్యశ్రీ. మెహర శ్రీద భావశ్రీ నీవే కాదా కావ్యశ్రీ. జయ హో జయ హో జయ జయ హో జయ హో జయ హో జయ హో జయ జయ హో జయ హో. పలుకాడని ఓ పరమాత్మా నీ తలపే మధురం సర్వాత్మా. సద్గురు సేవిత వందిత రూప సురుచిర సుందర సుమధుర హాస. జయ హో జయ హో జయ జయ హో జయ హో జయ హో జయ హో జయ జయ హో జయ హో. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జై బాబు అండి లలిత కుమార్ గారు. జై మంచి పాట బాబా. పాడారు. ఇప్పుడు శారదా ప్రసాద్ గారు పాడతారు. తర్వాత నాగమణి గారు సిద్ధంగా ఉన్నారు. జై బాబా అండి, అందరికీ జై బాబా.
अवतार मेहर बाबा की जय। मेहेरु बाबा प्रेममया श्रीनुतनया शरणमया मेहेरु बाबा प्रेममया श्रीनुतनया शरणमया ओ मेहेरु बाबा श्री मेहेरु बाबा प्रभो मेहेरु बाबा श्री मेहेरु बाबा मेहेरु बाबा प्रेममया श्रीनुतनया शरणमया ప్రభుని చల్లని సన్నిధిలో మనుగడ సాగించాలయ్యా పాప పుణ్యముల కావడిని మోసే భారము నీయుమయా ప్రభుని చల్లని సన్నిధిలో మా మనుగడ సాగించాలయ్యా పాప పుణ్యముల కావడిని మోసే భారము నీయుమయా నీ ప్రేమికులము మేమంటూ నడిచే భాగ్యము చూపుమయా నీ ప్రేమికులము మేమంటూ నడిచే భాగ్యము చూపుమయా నీ ప్రేమ ప్రసాదము నొసగుమయా మెహేరు బాబా ప్రేమమయా శ్రీనుతనయా శరణమయా ఆడంబరమో జీవనము అశాశ్వతం అని తెలిసినది శాశ్వతమైనది ప్రేమయని అది నాకిమ్మని వేడితిని సృష్టికి నీవే ప్రభుడవని నిశ్చయముగా నిన్ను నమ్మితిని సృష్టికి నీవే ప్రభుడవని నిశ్చయముగా నిన్ను వేడితిని నిర్మలముగా నిన్ను నమ్మితిని మెహేరు బాబా ప్రేమమయా శ్రీనుతనయా శరణమయా భవబంధాలు పెరగకనే నీ అనుబంధం పెంచుమయా అడుగడుగున నీ రూపమును కలలోనైనా చూపుమయా భవబంధాలు పెరగకనే నీ అనుబంధం పెంచుమయా అడుగడుగున నీ రూపమును మా కలలోనైనా చూపుమయా పశ్చాత్తాపపు ప్రార్థనతో పాపములన్నీ తొలగెనయా పశ్చాత్తాపపు ప్రార్థనతో మా పాపములన్నీ తొలగెనయా నీ ప్రేమ ప్రచారము చేతుమయా మెహేరు బాబా ప్రేమమయా శ్రీనుతనయా శరణమయా మెహేరు బాబా ప్రేమమయా శ్రీనుతనయా శరణమయా ఓ మెహేరు బాబా శ్రీ మెహేరు బాబా प्रभो मेहरु बाबा श्री मेहरु बाबा मेहरु बाबा प्रेममया श्रीनुतनया शरणमया मेहरु बाबा प्रेममया श्रीनुतनया शरणमया అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. థ్యాంక్ యూ అండి పరమేశ్వరరావు గారు. జై బాబా అండి. ఇప్పుడు నాగమణి గారు ఒక మాట పడతారు. జై బాబా. సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. జై బాబా.
అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. హాయి హాయి ఎంతో కలుగునోయి, హాయి హాయి ఎంతో కలుగునోయి. మెహరు బాబా అంటే మెహరు పేరు వింటే, మెహరు బాబా అంటే మెహరు పేరు వింటే, హాయి హాయి ఎంతో కలుగునోయి, హాయి హాయి ఎంతో కలుగునోయి. మెహరు బాబా నామములోనే మరువని ప్రేమ నందము కలుగును. మెహరు బాబా నామములోనే మరువని ప్రేమ నందము కలుగును. మెహరవతారము ప్రేమవతారము, మెహరవతారము ప్రేమవతారము. మెహరుని నామము మధురం మధురం, మెహరు నామము మధురం మధురం. హాయి హాయి ఎంతో కలుగునోయి, హాయి హాయి ఎంతో కలుగునోయి. ఆధ్యాత్మిక మగు ఆనందానికి అవతారునితో సాంగత్యము చేయి. ఆధ్యాత్మిక మగు ఆనందానికి అవతారునితో సాంగత్యము చేయి. ఆడంబరమగు పూజలు కన్నా, ఆడంబరమగు పూజలు కన్నా ఆతితో బాబా అంటే చాలును, ఆతితో బాబా అంటే చాలును. హాయి హాయి ఎంతో కలుగునోయి, హాయి హాయి ఎంతో కలుగునోయి. పాప కర్మలను త్రుంచెడివాడు పరమానందము పంచెడివాడు. పాప కర్మలను త్రుంచెడివాడు పరమానందము పంచెడివాడు. పురాణ పురుషుని పరమదయాలుని, పురాణ పురుషుని పరమదయాలుని పరిపూర్ణముగా నమ్మిన చాలును, పరిపూర్ణము నమ్మిన చాలును. హాయి హాయి ఎంతో కలుగునోయి, హాయి హాయి ఎంతో కలుగునోయి. మెహరు బాబా అంటే మెహరు పేరు వింటే, మెహరు బాబా అంటే మెహరు పేరు వింటే, హాయి హాయి ఎంతో కలుగునోయి, హాయి హాయి ఎంతో కలుగునోయి. అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి పన్నగేశ్వరరావు గారు. జై బాబా. జై బాబా అండి. ఇప్పుడు విశాలి గారు ఒక పాట పాడతారు, తర్వాత సులోచన గారు సిద్ధంగా ఉన్నారు. జై బాబా విశాలి గారు. జై బాబా అండి, మ్యూట్ లో ఉన్నారు. సులోచన గారు మీరు సిద్ధంగా ఉండి పాడండి. జై బాబా అండి. జై మెహర్ బాబా. అందరికి అవతార్ మెహర్ బాబా की జై. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షముందుమురా, మోక్షముందుమురా. ప్రేమయే పరమార్థమైతే ధ్యాన సాధనలెందుకు,
దేవుడే మన మధ్య ఉంటే జపతపంబులు దండగే. ప్రేమకున్న సహజ సంపద, ప్రేమకున్న సహజ సంపద సంతసించుమురా, అనుభవించుమురా, అనుభవించుమురా. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్యనామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షముందుమురా, మోక్షముందుమురా. నిత్య జీవిత యాత్రలోని పాత్ర తెలిసి చెరించరా, పాతకాలపు కర్మకాండ ప్రగతికే ప్రతిబంధకమురా. ముక్కు మూసి మూల కూర్చుని, ముక్కు మూసి మూల కూర్చుని మోసపోకుమురా, నిజము తెలియుమురా, నిజము తెలియుమురా. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్యనామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షముందుమురా, మోక్షముందుమురా. అవనిలో అవతారు రాక తెలియువారే కొందరు, తెలిసియు కడకంటు నిలచే భాగ్యమే 10 మందికో. కోటికొక్కడు తెలియునేమో, కోటికొక్కడు తెలియునేమో, సృష్టికొకడే దేవుడనియు అతడే మెహరనియు, అతడే మెహరనియు. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్యనామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షముందుమురా, మోక్షముందుమురా. అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా. పనగేశ్వరరావు గారు జై మెహర్ బాబా అండి. జై బాబా అండి. విశాలి గారు పాడతారా? జై బాబా. జై బాబా, జై బాబా అంకుల్. తర్వాత మల్లికార్జున గారు సిద్ధంగా ఉన్నారు. అవతార్ మెహర్ బాబా కి జై. ఎంత ఘనతరము నీ ప్రేమధనము, ఎంత ఘనతరము నీ ప్రేమధనము. జన్మ జన్మల పాప పరిహారముగా, జన్మ జన్మల పాప పరిహారముగా. ఓ మెహరు దేవా అనురాగ హృదయ, ఓ మెహరు దేవా అనురాగ హృదయ. ఓ మెహరు దేవా అనురాగ హృదయ. ఎంత ఘనతరము నీ ప్రేమధనము. పుణ్య గౌతమి గంగ పావన జలమున కన్నా, గణమౌ నీ ప్రేమ మహిమా, గణమౌ నీ ప్రేమ మహిమా. ఓ మెహరు దేవా అనురాగ హృదయ, ఓ మెహరు దేవా అనురాగ హృదయ.
అనురాగ హృదయ ఎంత ఘనతరము నీ ప్రేమధనము ఎంత ఘనతరము నీ ప్రేమధనము అన్నపూర్ణ తల్లి వెలసిన కాశీ అన్నపూర్ణ తల్లి వెలసిన కాశీ చిన్ని కృష్ణుడు వాడు మధురా నగరి ఆ చిన్ని కృష్ణుడు వాడు మధురా నగరి వెంకటరమను నివాసము కన్నా వెంకటరమను నివాసము కన్నా ఘనమైనదిగా నీ ప్రేమ నిలయం ఎంత ఘనతరము నీ ప్రేమధనము ఎంత ఘనతరము నీ ప్రేమధనము సురలోక భోగములు శాస్త్ర విజ్ఞానములు సురలోక భోగములు శాస్త్ర విజ్ఞానములు సకృత ఫలమూల శరీరావు ఈ వేళ సకృత ఫలమూలు శరీరావు ఈ వేళ నీ ప్రేమలే సమునకు శరీరావు ఏ వేళ ఎంత ఘనతరము నీ ప్రేమధనము ఎంత ఘనతరము నీ ప్రేమ ధనము బులతార్ మెహర్ పాపా కీ జై జై బాబా అండి. ఇప్పుడు మల్లికార్జున గారు మాట్లాడతారు. అవతార్ మెహర్ బాబా की जय దివ్యానుభూతిని పొందే విధానము సూచించి ఆచరింపచేయుటే బాబా రాక కారణం భక్త కోటి పావనం దివ్యానుభూతిని పొందే విధానము సూచించి ఆచరింపచేయుటే బాబా రాక కారణం భక్త కోటి పావనం త్యాగమయం బౌ ప్రేమ జీవనమే శాశ్వత ముక్తికి సోపానముగా త్యాగమయం బౌ ప్రేమ జీవనమే శాశ్వత ముక్తికి సోపానముగా స్వార్థరహితమే ప్రేమకు నాందిగా స్వార్థరహితమే ప్రేమకు నాందిగా సూచించి ఆచరింపచేయుటే బాబా రాక కారణం భక్త కోటి పావనం దివ్యానుభూతిని పొందే విధానము సూచించి ఆచరింపచేయుటే బాబా రాక కారణం భక్త కోటి పావనం అస్థిరమగుని తనదగు సర్వం బాబా సేవకై త్యాగము చేసి అస్థిరమగుని తనదగు సర్వం బాబా సేవకై త్యాగము చేసి ఆత్మార్పణతో అంకితమగుటే ఆత్మార్పణతో అంకితమగుటే సూచించి ఆచరింప చేయుటే బాబా రాక కారణం భక్త కోటి పావనం దివ్యానుభూతిని పొందే విధానము
సూచించి ఆచరించి ఆచరింప చేయుటే బాబారాక కారణం భక్త కోటి పావనం. ఆడంబరమౌ డాంబిక పూజలు బహుదూరము నిజ మానస పూజకు. ఆడంబరమౌ డాంబిక పూజలు బహుదూరము నిజ మానస పూజకు. ఆత్మానుభూతియే దివ్యానుభూతిగా, ఆత్మానుభూతియే దివ్యానుభూతిగా సూచించి ఆచరించి ఆచరింప చేయుటే బాబారాక కారణం భక్త కోటి పావనం. దివ్యానుభూతిని పొందే విధానము సూచించి ఆచరించి ఆచరింప చేయుటే బాబారాక కారణం భక్త కోటి పావనం. బాబా కొంగును విడువక బిగిగా నీ జీవితముతో ముడివేయగదో. బాబా కొంగును విడువక బిగిగా నీ జీవితముతో ముడివేయగదో. ప్రభు కోరిక పాలించుటే విధిగా, ప్రభు కోరిక పాలించుటే విధిగా సూచించి ఆచరించి ఆచరింప చేయుటే బాబారాక కారణం భక్త కోటి పావనం. దివ్యానుభూతిని పొందే విధానము సూచించి ఆచరించి ఆచరింప చేయుటే బాబారాక కారణం భక్త కోటి పావనం. దివ్యానుభూతిని. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. ఇప్పుడు సమయం అయింది. మెహరాజన్ గారు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి మెహరాజన్ గారు. జై బాబా అండి పన్నగేశ్వరరావు. అందరికీ జై బాబా అండి. మనం గత బుధవారం హఫీజ్ సూక్తుల్లో ఒక సూక్తి గురించి బాబా దానికి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇచ్చారు దాని వివరణ తెలుసుకున్నాం. అందులో ఈ రోజు ఒక స్పెషల్ ఉందండి. ప్రీతముడికే ప్రీతం రాలైన మెహరామాయి బాబాలో కలిసిన రోజు. ఆవిడ గురించి కూడా అంటే తెలిసిన విషయాలైనా మరొక్కసారి తలుచుకుందాం. ప్రీతముడికి ఆనందాన్ని కలిగిద్దాం. ఎందుకంటే ఒక భగవంతుడి దరి చేరడానికి ఎలా సర్వార్పణ అవ్వాలి, ఎలా విధేయత ఉండాలి, ఎంత పూర్తి ధూళిగా మారిపోవాలి, అసలు భగవంతుడు ఎలాంటి ప్రేమను అందిస్తాడు, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడు ప్రేమికుడికి అనేది మెహరా పాత్ర మనకి తెలియబరుస్తూ ఉంటుంది. కనుక ఆ పాత్ర గురించి ఆవిడ ఈరోజు బాబాలో కలిసిన సందర్భంగా ప్రేమికులుగా మనం ఒక్కసారి ఆవిడని తలుచుకోవలసిన అవసరం ఉంది. కనుక ఈ హఫీజ్ సూక్తులు రెండోది తెలుసుకుని మెహరా పాత్ర గురించి మనం తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. హఫీజ్ సూక్తులు బాబా ఎప్పుడంటే తన బాడీ డ్రాప్ చేసే ముందు 1969 జనవరి 31 కొద్ది గంటల్లో ఆయన శరీరం విడిచిపెడతారు అనగా ఈ విధేయతకి సంబంధించిన హఫీజ్ సూక్తులు అనే బోర్డుని తన మంచం పక్కన పెట్టుకుంటారు. ఆ మూడిట్లో ఫస్ట్ది ఏంటంటే ఒక అదృష్టవంతుడైన బానిస మాదిరిగా ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా గురువు చెప్పిన ప్రతి విషయాన్ని అమలుపరుచు. అంటే నీ బుద్ధి నీ తెలివితేటలు ఉపయోగిస్తే అది దేనికి పనికిరాదు. అలా కాకుండా బాబా ఎందుకు చెప్పారో ఇది నా మంచి కోసమే అని ఒక తల ఒగ్గితే అది నీ ఆత్మ ప్రయాణాన్ని సుగమనం చేస్తుంది. దాని గురించి ఆయాజ్ కథ, రామదాస్ కథ ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నామండి. ఇక రెండో విషయంలోకి వెళ్దాం. రెండో హఫీజ్ సూక్తి ఏంటంటే గురువు నుండి విన్న దానిని తప్పు అని ఎన్నడూ చెప్పవద్దు. ఎందుకంటే ఆయనను అర్థం చేసుకోలేని నీ యొక్క అసమర్థతలోనే లోపం ఉంది అంటున్నాడు హఫీజు. గురువు ఏదైనా చెప్తే అది తప్పు అని చెప్పకు. ఎందుకంటే ఆ సర్వము తెలిసినవాడు, సర్వాంతర్యామి. ఒక గురువు స్థానంలో ఆయన ఉన్నాడు అంటే అన్నీ తెలిసినవాడు అని మనం అవగతం చేసుకోవాలని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన అర్థం చేసుకోలేం. బాబా కూడా అంటారు, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవద్దు, నన్ను అధికాధికంగా ప్రేమించు అంటారు. 1933లోనండి బాబా ఈ గురువు పట్ల విశ్వాసం, విధేయత గురించి
చెప్పారు. దాని గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. ఎప్పుడంటే 1933 జూలై 18వ తేదీన బాబా ఒకసారి, అంటే ఇది బాబా అమెరికాలో ఉన్నప్పుడు అక్కడున్న ఫారినర్స్ చెప్తారు. ఎలా అంటే మహాభారతంలోని కృష్ణార్జునుల ఉదంతా అని చెప్పారట బాబా. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి రథసారథి అయి కౌరవులను సంహరించమని అర్జున్ని ఆదేశిస్తాడు. కానీ అర్జునుడు సందేహిస్తూ ఆ పని చేయనంటాడు. పైగా నా సొంత సోదరిని ఎలా చంపగలను కృష్ణ, నేను ఆ పని చెయ్యలేను అంటూ ఆ ఈ శ్రీకృష్ణుని ఆదేశాన్ని తిరస్కరిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏమన్నా చెప్తాడంటే, మొత్తం ఈ మనకు తెలుసు కదా భగవద్గీతలో, చేసేది చేయించేది అంతా నేనేని అప్పుడు అవగతం చేస్తే అప్పుడు అర్జునుడు యుద్ధంలోకి దిగుతాడు. ఈ సంఘటనతో అర్జునికి శ్రీకృష్ణుని యందు సంపూర్ణ విశ్వాసం ఏర్పడింది. అప్పుడు శ్రీకృష్ణుడు సకల చరాచర రూపాలతో నిండి ఉన్న తన విశ్వరూపాన్ని చూపించాడు. దీనినే విరాట్ రూప దర్శనం, బృహద్ దర్శనం అంటారు. కానీ ఇది నిజమైన దర్శనం కాదు అంటున్నారు బాబా. ఇది కేవలం ప్రభు యొక్క విశ్వమయ దేహం మాత్రమే. అవతారానికి విశ్వాత్మక మనసు కూడా ఉంటుంది అని చెప్తున్నారు. విశ్వంలో గల వ్యక్తిగత మనసులన్నీ ఆ అవతారిని విశ్వాత్మక మనసుకు అనుసంధింపబడి ఉంటాయి. దీనిని బట్టి అతి సన్నిహిత ఆంతరిక శిష్యులు కూడా గురువు చేసే పనిని అపార్థం చేసుకుంటారని మీకు అర్థమవుతుంది అని చెప్తున్నారు బాబా. అదే అర్జునుడు కృష్ణుడు చెప్పిన వెంటనే చేసేసి ఉంటే అది నిజమైన దర్శనం, నిజమైన విశ్వాసం, నిజమైన విధేయత. కానీ ఇది అసలు నిజమైన విశ్వాసం కాదు, నిజమైన విధేయత కాదు. ఎందుకంటే ఎంత సాన్నిహిత్యంలో అవి వెళ్తావా తెలియదు జై బాబా. చూస్తాను అవేళ ఇది వచ్చి అన్ని కన్వీనియంట్ 24 ఆదివారం వెళ్తావా అన్ని కన్వీనియంట్ గా 24 ఆదివారమేనా? మరి ఆయన వస్తున్నాడు హలో, బెంగళూరు. కనక రాని మహాలక్ష్మి గారు మ్యూట్ చేసుకోండి. కనక మహాలక్ష్మి గారు ఒక్కసారి మ్యూట్ లో ఉన్నామా అన్మ్యూట్ లో ఉన్నామా అబ్జర్వ్ చేసుకోండి. జై బాబా. సారీ ఓకే, జై బాబా. అంటే ఇది అసలు విశ్వాసం కాదు అంటూ బాబా ఏమంటున్నారంటే, గురువు చేసే పనిని అపార్థం ముందే బుద్ధి ఉపయోగించాడు కదా. నా బంధువులు, నా చుట్టాలు అంటూ తన బుద్ధిని ఉపయోగించడం వలన అసలు ఇది విశ్వాసం కాదు అంటున్నారు. అందుకే కృష్ణుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించవలసి వచ్చింది. అంటే మరి తనకు తాను బహిర్గతం చేసుకోవాల్సింది. ఏ అవతారంలో కూడా అంతే కదా. బాబా హైయెస్ట్ ఆఫ్ ది హై ఎందుకు చెప్పారు? ఆయనకి ఇష్టం లేకపోయినా కూడా తనను తాను నిరూపించుకోవడం కోసం హైయెస్ట్ ఆఫ్ ది హై మెసేజ్ బాబా ఇచ్చారు. కాబట్టి బాబా ఏం చెప్తున్నారంటే, ఒక విశ్వాసం గురువునందు ఉండాలంటే రామదాసు కళ్యాణ్లా ఉండాలి అని చెప్పి ఆ కథ చెప్పారండి. మనకు ఆ కథ తెలుసు. రామదాసు మోకాలికి మామిడి పండు కట్టుకోవడం, తనకి చాలా జబ్బు వచ్చిందని అందులోంచి అది తీసేస్తే తన ప్రాణం, అది తీసిన వాళ్ళ శిష్యుల ప్రాణం పోతుందని, ఆఖరికి కళ్యాణ్ ఏమీ ఆలోచించకుండా రసం తాగేయడం, అది మామిడి పండు అని తెలియడం, ఈ కథ అంతా మనకి తెలుసు. అందుకని బాబా ఏమంటున్నారంటే, ఇలాంటి తిరుగులేని విశ్వాసం విధేయత కావాలి అంటున్నారు. కానీ దీనిని ఆచరించడం చాలా కష్టం అని చెప్తున్నారు బాబా. అంత అర్జునుడికే సాధ్యం కాలేదు, అంత రామదాసు శిష్యులకే సాధ్యం కాలేదు. మరి మాయలో మగ్గుతున్న మనకెలా సాధ్యమవుతుంది చెప్పండి. అందుకే బాబా నామస్మరణ అన్నారు. దేనికి అంటకుండా ఉండే జీవితం అలవడుతుంది అన్నారు ఈ నామస్మరణ వల్ల. అందుకని బాబా అంటున్నారు, ఇది చాలా కష్టం. ముఖ్యంగా మేధా సంపత్తి గల మీ పాశ్చాత్యులకు మరీ అసాధ్యం అంటున్నారు. వాళ్ళు ఎక్కువ బుద్ధిని వాడేస్తారు కదా. అందుకని బాబా వాళ్ళకి చెప్తున్నారు, మీరు ప్రతి విషయాన్ని కూలంకషంగా మంచి చెడులను విచారిస్తారు అంటే. అక్కడ డేలియా అనే ఒక ఆవిడ అందుట, అంటే బాబా మేము ఆలోచించకూడదని లేక మా బుద్ధిని ఉపయోగించకూడదని అర్థమా? ఆటోమేటిక్ గా అనిపిస్తుంది కదా. ఏదైనా ఉంటే బాబా చెప్పారనుకోండి, ఇది ఎందుకు బాబా చెప్పారు, ఇలా ఎందుకు చేశారు, అసలు ఎందుకు మౌనం ఉండమంటున్నారు, ఇట్లా మనకి వస్తాయి కదా. అందుకని ఆవిడ అంటదన్నమాట, బాబా ఒక ప్రశ్న, అదే ఒకటి ఆర్డర్ మీరు వేస్తారు, అప్పుడు మా బుద్ధిని ఉపయోగించకూడదా, మేము ఆలోచించకూడదా అంటే. బాబా ఎంత అద్భుతంగా చెప్తున్నారు అంటే, ఇసుమంత కూడా ఉపయోగించకూడదు మీ బుద్ధిని అంటున్నారు. మీరు మీ బుద్ధిని ఉపయోగించవచ్చు, కానీ నా మాటలను నమ్మకుండా, నా ఆదేశాలను పాటించకుండా ఉండేందుకు కాదు. బాబా ఎక్కడి వరకు నీ బుద్ధిని ఉపయోగించాలి? నా మాటలు అంటే బాబా విష్ని గాని, బాబా యొక్క మాటలను గాని
వేటిని పాటించకుండా ఉండేలా నీ బుద్ధిని ఉపయోగించొద్దు అంటున్నారు. మీరు ఆలోచించవచ్చు. మనసున్నంతసేపు మీరు ఆలోచించవలసిందే. మీ మనసు ఆలోచనలను ఆపదు. మీ కళ్ళు సూర్యుని వెలుగు చూస్తూ ఉండగా అది ఎంత మాత్రం రాత్రి కాదు, పగలే అని మీ మనసు చెబుతుంది. ఇందాక రామదాస్ కళ్యాణ్‌లో శిష్యులందరూ గురువు రాత్రి అంటే, రాత్రి ఎందుకవుతుంది? పట్టపగలే రాత్రి అంటాడేంటి గురువు అని ఆలోచించేశారు. కానీ కళ్యాణ్ అది అనుభూతి పొందేశాడు. గురువుకి సర్వార్పణ అయిపోవడం అంటే అదే. గురువు ఏది చెబితే అది అనుభూతి పొందితే అది పూర్తిగా సర్వార్పణ అవ్వడం అండి. గురువు ఎప్పుడైతే పట్టపగలని రాత్రి అన్నాడో, కళ్యాణ్ వెంటనే లాంత్రి తీసుకొచ్చేసాడు అంటే, అతను బుద్ధి వాడకుండా నిజంగా గురువు చెప్పాడు. ఇప్పుడు ఇది రాత్రి అని తీసుకొచ్చేసాడు. కాబట్టి బాబా ఏం చెప్తున్నారు? మీ మనసు ఆలోచనలు ఆపదు. కానీ మీ కళ్ళు సూర్యుని వెలుగు చూస్తుండగా ఒకవేళ చీకటి అన్నారనుకో, మీరు వెంటనే ఏమంటారు? ఇప్పుడు చీకటి ఏంటి? ఇంత ఎండ కాస్తుంటే అని మీ మనసు చెబుతూ ఉంటుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. గురువు మాటలను నమ్మకుండా ఉండేటట్లుగా మనసుకు అవకాశం ఇవ్వకండి అంటున్నారు. అందుకే బాబా మనసుకి యజమాని అవ్వండి, బానిస అవ్వద్దు. ప్రతిదానికి డిటాచ్ అవ్వడం నేర్చుకోండి. జీవితాన్ని సాధారణంగా భగవంతుణ్ణి సీరియస్ గా తీసుకోండి. ఇవన్నీ బాబా ఎందుకు చెబుతున్నారు అంటే, మా మనసుకు లొంగిపోయాం అనుకోండి, అది బాగా ఆడించేస్తూ ఉంటుంది. ఆ మనసు ఆడించడం వల్లే బాబా ఎన్ని చెప్పినా కూడా అదెందుకు, ఇదెందుకు, అలా ఎలాగా, ఇలా చేస్తే ఏమవుతుంది, ఇట్లా క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. కాబట్టి గురువు ఏం చెప్పినా ఆ మాటల వెనక ఒక ముఖ్యమైన కారణం ఉంటుందని, దానికొక ప్రయోజనం ఉంటుందని గ్రహించాలి. ఆయన ఏం చెప్పినా, ఏం చేసినా అది ఇతరుల ప్రయోజనం కొరకే అని మీరు గుర్తించాలి. గురువు ఏం చేసినా ఎప్పుడూ అది ఉత్తమమైన లక్ష్యం కొరకే. అందువలన గురువు చెప్పింది తూచా తప్పకుండా పాటించండి. మనసును దాని దోవలో దాన్ని ఆలోచించుకోనీకండి. కానీ మనసుకు విధేలైపోకండి. అంతే, అది చాలు అంటున్నారు బాబా. అంటే మనసుకు వశమైపోవద్దు. దీని గురించి మనసారి కూడా ఒక కథ చెప్తారు. ఒక పని రాక్షసుడు ఉంటాడు. ఇది కూడా చాలా సింపుల్ గా. వాడు ఎవరైనా పని చెప్పకపోతే తినేస్తూ ఉంటాడు. ఆఖరికి అతను ఒక యజమాని తీసుకెళ్తాడు కానీ భరించలేకపోతాడు. వెళ్ళి సద్గురువు పాదాలు పట్టుకుంటాడు. ఇలా ఒక బానిసని తెచ్చుకున్నాను, నువ్వు పని చెప్పకపోతే తినేస్తానంటున్నాడు. నా ఇంట్లో పనులని చకచకా చేసేస్తున్నాడు. ఇది చాలా సులువైన పద్ధతి. నీ ఇంటి పెరటి గోడ దగ్గర ఒక నిచ్చెనెయ్యి. పని చెప్తూ ఉండు. పని అయిపోయిన వెంటనే నిచ్చెనెక్కి దిగుతూ ఉండమను అని చెప్తాడు. చాలా సులభంగా అర్థమైపోయింది స్వామి అని చెప్పి గబగబా వెళ్ళి ఆ పని రాశులకు మొత్తం ఇంట్లో పనులని చెప్పించేసుకుంటే, పని పని అంటే వెళ్ళి నిచ్చెనెక్కు, నిచ్చెన దిగు, మళ్ళీ నేను పని చెప్పే వరకు ఉంటాడు. ఓకే. పని రాశుడికి ఏమైపోతుందంటే పని త్వరగా అయిపోతుంది కానీ, ఈ నిచ్చెన ఎక్కడం, దిగడం అన్నది చూసారా? అది అసలు ఎంతకీ తెమలదు. దాంతో వాడు ప్రాణాలు కోల్పోతాడు. అలా మా మనసుని చేయాలి అని చెప్తున్నారు. నామస్మరణ ద్వారా దాన్ని బంధించాలి. అదేం చేస్తుంది? మామూలు ఖాళీగా ఉంటే ఏం చేస్తున్నది? దెయ్యంలా మనని ఏదో ఒక ఆలోచన, అప్పుడేదో అన్నారు, ఇప్పుడేదో అన్నారు, ఇక ముందేదో జరిగిపోతుంది. ఇట్లా మనని భయం గొలిపించేసి ముందుకు వెళ్ళనీదు. అదే నామస్మరణతో మనం నిచ్చెన మెట్లు దిగినట్లుగా నామస్మరణతో మనం గనక దాన్ని వశం చేసుకుంటే అది మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది. మనని పక్కదో పట్టించదు అని బాబా ఈ ఈ విశ్వాసం గురించి, ఈ గురు శిష్యుల గురించి మనకి తెలియజేస్తున్నారండి. ఇక్కడ నిర్లేఖనని ఒకతను బాబా దగ్గరకు వస్తాడు. అతను ఒక వ్యాపారం అన్నమాట. బాల్ నిర్లేకర్ అంటే బాబా ఉన్నప్పుడు జరిగిన సంఘటన. ఎందుకంటే గురువు నుండి విన్న దానిని తప్పు అని ఎప్పుడు చెప్పవద్దు అని బాబా హఫీజు మహాకవిలు ఎందుకు బాబా చెప్తున్నారు అంటే, ఇతనిది ఒక ఇన్సిడెంట్ రాశారు ఇక్కడ. అతను ఒక పెద్ద వ్యాపారి అనమాట. మెహరాజాదులో బాబాను దర్శించుకుని బాబాతో అంటాడు, బాబా నాకు ఒకే ఒక కోరిక, భగవద్ అనుభవం కావాలి అంటాడు ఈ వ్యాపారి. బాబా చాలా సంతోషిస్తారు. అసలు నీలాగా అడిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. తప్పకుండా నీకు భగవద్ అనుభవం ఇస్తాను. అసలు నేను వచ్చిందే అది ఇవ్వడానికి కదా. అయితే నేను ఇచ్చే సూచనలు 100% నువ్వు పాటించాలి. అందుకు సిద్ధమేనా? చాలా సంతోషిస్తారు బాబా. ఎందుకంటే బాబా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏవో సమస్యలు చెప్తారు తప్ప బాబా భగవద్ అనుభవం కావాలని ఎవరు అడగలేదు. అందుకని బాబా అంటున్నారు, అసలు నేను వచ్చిందే, కిందకి దిగి వచ్చిందే దీనికోసం. అది నువ్వు అడిగినందుకు నాకు చాలా సంతోషం. కానీ నేను చెప్పినట్లు చేయడానికి నువ్వు 100% నువ్వు పాటించాలి. అది కనుక నువ్వు చేసేస్తే నీకు భగవద్ అనుభవం ఇచ్చేస్తాను. ముందు నేను చెప్పిన సూచనలు పాటించడం నీకు ఇష్టమేనా అని అడుగుతారు. అడిగితే అతను బాబా చెప్పింది ఏముంటుంది? అన్నిట్లీ రెడీ అయ్యే కదా భగవద్ అనుభవం అడిగానని. సరే బాబా మీరేం చెప్తే అది చేస్తాను అంటాడు అతను. నీకు 3 ఆదేశాలు ఇస్తాను అంటూ బాబా అంటున్నారండి. అసలు చాలా చిత్రంగా అనిపిస్తుంది ఫస్ట్ టైం వింటే. ప్రతిరోజు మద్యం సేవించు అంటారు.
మాంసాహారం తిను, వేయిసతో గడుపు. అసలు ఏ గురువైనా ఇలా చెప్తాడా? చాలా ఆశ్చర్యపోతాడు అతను. బాబా, మీరు ఏం చెబుతున్నారు? నాతో పరిహాసం ఆడుతున్నారా? నేను నిజంగానే భగవద్ అనుభవం కోసం వచ్చాను బాబా అన్నాడు. అంటే బాబా ఏదైనా అంటే వేళాకోళం ఆడుతున్నారేమో. నాదంత సీరియస్ గా అనిపించలేదేమో నేను అడగడం. అంటే భగవద్ అనుభవం కావాలి అనగానే వేళాకోళంగా అడిగారని మీరు అనుకుంటున్నారా బాబా? నేను నిజంగానే సీరియస్ గానే అసలు నన్ను ఇలాంటి పనులు చేయమంటున్నారేంటి? నేను నిజంగానే భగవద్ అనుభవం కోసం వచ్చాను. మీరు నాతో హాస్యం ఆడవద్దు బాబా అన్నాడు. బాబా చాలా గంభీరంగా అంటున్నారు, నేను కూడా నిజంగానే చెబుతున్నాను. హాస్యానికి ఇది సమయం కాదు. ముందు నేను చెప్పింది నువ్వు పాటించు. తర్వాత ఏం జరుగుతుందో చూద్దువు గాని. నీకు భగవద్ అనుభవం ఇస్తానని నేను మాట ఇస్తున్నాను. చాలా స్పష్టంగా, క్లారిటీగా, గంభీరంగా బాబా చెప్పారతనికి. కానీ అతనికి అర్థం కాలేదు. అందుకే పూర్తి సర్వార్పణ అన్నది బాబా 7 రియాలిటీస్ ఇవ్వడానికి కూడా కారణం అదేనండి. అది తప్ప ఇంకేది ఉండకూడదన్నమాట. యథార్థ త్యాగం అంటే ఇంక అదొక్కటే ఉండాలి. యథార్థ ప్రేమ అంటే భగవంతుని మీద ప్రేమే యథార్థ ప్రేమ. మిగిలినవన్నీ ప్రేమే కాదు. అందుకని బాబా ఎప్పుడు కూడా పూర్తిగా 100% కావాలి నాకు అని ఇచ్చిన సందేశాలు కూడా మనకు తెలుసు. అందుకని బాబా చాలా గంభీరంగా, లేదు లేదు, నేను హాస్యానికంటలేదు, నువ్వు పాటించు, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడు అది కూడా చెప్పేశారు పాపం బాబా. కానీ అతనికి అర్థం కాలే. నిర్ణేకరు నోట మాట రాలేదు. ఎందుకంటే అతను అసలు సిసలైన బ్రాహ్మడు. సనాతన సాంప్రదాయాలు పాటించే జీవన విధానానికి అలవాటు పడినవాడు. వాటికి విరుద్ధంగా నడుచుకునేలాగా బాబా ఆదేశించడం అతనికి సరైనదిగా అనిపించడం లేదు. ఇదేంటి, ఒక గురువు దగ్గరికి వస్తే ఒక యజ్ఞం చేయి, యాగం చేయి, తపస్సు చేయి, ధ్యానం చేయి, కోరికలెదురు ఇలాంటివి చెప్తాడు గాని మద్యం సేవించు, లేకపోతే ఇలాంటి పదాలు మాట్లాడ్డు కదా. అతనికి కొంచెం నెమ్మదిగా బాబా మీద విశ్వాసం సడలుతోంది. బాబా ఆదేశించడం అతనికి సరైనదిగా అనిపించలేదు. ఈ ఆలోచనలన్నీ అతని మదిలో మెదులుతుండగా బాబా తన మండలి వారితో ఇలా అన్నారు, చూసారా, నేనతనికి బంగారు పళ్ళెంలో భగవద్ అనుభూతి సమర్పిస్తున్నా కూడా దాన్ని అంగీకరించడం లేదు అన్నారు బాబా. నిర్లేకరు తనకు నచ్చిన విధంగా, అంటే ఇంక బాబా దగ్గర నుంచి సైడ్ అయిపోయాడు. నచ్చిన విధంగా ఏమీ చెప్పకుండా, అంటే ఇంక అపనమ్మకం ఏర్పడిపోయింది. ఇలాంటి గురువేంటి, ఈయన గురువేంటి అనుకున్నాడు. తనకేదో నచ్చిన బాట ఉంది కదా, హిమాలయాలకు వెళ్ళి భిక్షాటన చేసుకుంటూ సాధువులతో, సన్యాసులతో సాంగత్యం చేసి కొన్నాళ్ళు తర్వాత వచ్చి గర్వంగా అందరితో చెప్పుకున్నాడు. సనాతన సంప్రదాయాన్ని పాటించడమే ఆధ్యాత్మికత అని భావించాడు. కానీ సనాతనుడైనటువంటి అవతార పురుషుడి ఆదేశాన్ని పాటించడమే అసలైన సాంప్రదాయమని, అసలైన ఆధ్యాత్మికత అని తెలుసుకోలేక పూర్తిగా నష్టపోయాడని ఇరిచ్చి చెప్తాడండి ఈ కథ. ఈ జరిగిన సంఘటన ఇరిచ్చి చెప్తూ, బంగారు పళ్ళెంలో ఇస్తానన్నా కూడా అందుకునే అర్హత అతను లేదని బాబా చాలా బాధపడ్డారట. అతను వెళ్ళిపోయాక బాబా అన్న మాటలవి. ఆ తర్వాత తను వచ్చి గర్వంగా చెప్పాట, నేను సాధువులు కలిశాను, వీళ్ళని కలిశాను. కానీ ఈ సనాతన భగవంతుడే, సాక్షాత్తు భగవంతుడే వచ్చి నీకు నేను ఇస్తాను అంటే దాన్ని వదిలేసుకున్నాడు. ఆ తర్వాత అందుకు ఏం జరిగిందో తెలుసా అని చెప్తాడు రిచి. కొన్ని నెలల తర్వాత ఆ వ్యక్తి గురించి విచారకరమైన విషయం బాబాకు తెలిసింది. గతంలో బాబా ఇచ్చినటువంటి ఏ ఆదేశాలనైతే అతను వ్యతిరేకించాడో, అంటే మద్యం, మగువ, మాంసాహారం, ఈ మూడింటికి అతను ఘోరంగా బానిసైపోయాడని తెలిసింది అని చెప్తున్నారు. మొదట బాబా ఆదేశించిన తక్షణమే అతను సరే బాబా అని ఇష్టాపూర్వకంగా అంగీకరించి ఉండుంటే అతని చెడు సంస్కారాలను బాబా తనదైన శైలిలో పూర్తిగా తుడిచిపెట్టి వాటిని నాశనం చేస్తుండేవారు. కానీ అతను ఆ ఆదేశాలను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఆ చెడు సంస్కారాల గోతిలో మరింత లోతుకు పడిపోయాడు అని రాస్తున్నారు ఇక్కడ. అంటే బాబా అంటే అంటే పూర్తి విశ్వాసం లేకపోవడం వల్లే ఇదంతా జరుగుతుందండి. అందుకే బాబా చెప్పిన ప్రతి సందేశం, ప్రతి మాట కూడా బాబా ఎందుకు చెప్పారు అని కాకుండా మన 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 ఆత్మ ప్రయాణం కోసం, నిజంగా మనం బాబా ప్రేమికులం అవ్వలేదు అనడానికి, అంటే నాతో పాటు, ఎందుకంటే మనం ఇంకా సంశయంలోనే ఉన్నాం. ఇలా చేస్తే నాకేంటి, అలా చేస్తే నాకేంటి, ఇంత పని విషయంలో కూడా బాబా ఎన్ని జాగ్రత్తలు చెప్పారో. ఒకసారి అసలు మెహర్ బాబా వర్క్ అంటే ఏంటి, కార్యకర్తల వర్క్ అంటే ఏంటి, ఇది కూడా మనం ఒకసారి ఈ ఆన్లైన్ లోనే చదువుకుందామండి. ఎంత అద్భుతంగా తండ్రి జాగ్రత్తలు తీసుకుంటూ
ఎంత అద్భుతంగా మనకి చెప్పినా మనం ఎందుకు అవగాహన చేసుకోలేకపోతున్నాం, వినడం వరకే ఉంటున్నాం తప్ప ఆచరించలేకపోతున్నామని ఒక బాధ అయిన విషయం వచ్చి నేను ఇది మాట్లాడుతున్నాను తప్ప మరొక విధంగా కాదు. బాబా ఎంత జాగ్రత్త తీసుకున్నారు. ఏ విషయం చెప్పినా కూడా మానవ కళ్యాణం కోసం, విశ్వ కళ్యాణం కోసం. రేపు 24th వచ్చే యాక్సిడెంట్ కూడా బాబా ఏం చెప్తున్నారు, మీ స్వేచ్ఛను పొందడానికి నేను ఈ బాధను భరించాను అన్నారు. అసలు ఎంత అద్భుత అవతారం మన మెహర్ అవతారం, ఎంత కరుణామయుడు. మన స్వేచ్ఛ అంటే మనకి శుభ్రంగా అన్ని కంఫర్ట్‌లోనే ఏర్పాటు చేసి మన జీవితాన్ని సంతోషంగా, ఆనందంగా కాదు. ఈ ఆత్మ, ఈ శరీరం అనే బంధించబడి ఉంది. ఎప్పటికీ అది బయటికి రావట్లేదు. అది బయటికి రావడం కోసం ఈ ఆత్మ పరమాత్మలో కలవడం కోసం, ఆయన దశ తిరగడం కోసం ఆయన చేసే ప్రయత్నాలంటే చేస్తూనే ఉన్నాడు ప్రతి అవతారంలో కూడా. అందుకే బాబా అంటున్నారు, ఈ యాక్సిడెంట్ అన్నది యాక్ట్ ఆఫ్ గాడ్ అంటారు రామకృష్ణయ్య గారు కూడా. ఎందుకంటే ఆయన చేసే ప్రతి చర్య కూడా విశ్వ కళ్యాణం కోసం, ఓన్లీ మానవులు కాదండి, యావత్ సృష్టి కోసం చేస్తాడు అవతార పురుషుడు ఏం చేసినా కూడా. కాబట్టి బాబా ఒక్కొక్కసారి అసాధారణమైన పనులు చేయమని చెప్పినప్పుడు వాటిల్లో లోపం ఉందని ప్రపంచం భావిస్తుంది. కానీ అది ఆయన లోపం కాదు అంటున్నారు. అవి అర్థం చేసుకోలేకపోవడం మన అసమర్థతనే సూచిస్తుంది. ప్రపంచానికి ఆయన ఆదేశం ఎలా కనిపించినా అది ఎప్పటికీ అతి ఉన్నతమైనదే అని ముగించారండి. చాలా అద్భుతంగా ఈ అఫీల్ సూక్తికి తగ్గట్టుగా ఇది రాయడం. బాబా ఆ లార్డ్ మెహర్ 3వ భాగంలో ఉందండి. 1933 జూలై 18th బాబా విశ్వాసం గురించి, అలాంటి విశ్వాసం ఉండాలి. ఆఖరికి అర్జునుడిది కూడా విశ్వాసం కాదు అంటున్నారు. అంటే మనం ఎంతగా ఇంకా బాబా దాంట్లో ముందుకు వెళ్ళాలనేది మనం ఆలోచించాలి. కాబట్టి హఫీజ్ 2వ సూక్తి ఏం చెప్తున్నారు, గురువు నుండి విన్న దానిని తప్పు అని ఎన్నడూ చెప్పవద్దు. ఎందుకంటే ఆయన అర్థం చేసుకోలేని నీ యొక్క అసమర్థతలోనే లోపం ఉంది అని ఈ హఫీజ్ 2వ సూక్తి ముగిసిందండి. నెక్స్ట్ వీక్ 3వ సూక్తి ఏంటంటే, హఫీజ్ చెప్పిన దాంట్లో, అజ్ఞానం నుండి నన్ను విడుదల చేసిన నా గురువుకు నేను బానిసను. అతను ఏమి చేసినా తత్సంబంధికులందరికీ అత్యంత ప్రయోజనం చేకూరుతుంది. దీని గురించి నెక్స్ట్ వీక్ తెలుసుకుందామండి. ఈరోజు మన మెహరామాయి ప్రీతముడికే ప్రీతమురాలైన మెహరా బాబాలో కలిసిన రోజు కనుక ఆవిడ గురించి కొన్ని మాటలు. బాబా ఎందుకు ఆవిడకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే, మనం రాధాకృష్ణులు అంటే సీతారాములు అంటే వెంటనే లౌకికంలో మన బాబా ప్రేమికులకు అవగతమైంది. కానీ లౌకికంలో ఏం చూస్తారంటే భార్యాభర్తల సంబంధమే చూస్తారు. అది దివ్య ప్రేమ. ఆ దివ్య ప్రేమ అవతారుడు ప్రకృతిని ఆలంబనంగా చేసుకుని తన విశ్వ కార్యక్రమానికి వాడుకుంటాడు. వీళ్ళందరూ కూడా దివ్య ప్రేమకు అర్హులు. ఒక సీత కానీ, రాధ కానీ, మేరీ గాని, ఇప్పుడు మెహరా గాని, వీళ్ళందరూ కూడా ఆ ప్రీతముడికి ఆ వర్క్ కి సాయించడానికి వచ్చిన ఆయన ఎంచుకున్న ఆత్మలు. మెహరా గురించి బాబా ఏం చెప్తున్నారు అంటే, బాబా అంటున్నారు, భవిష్యత్తులో మెహరా పూజింపబడుతుంది అన్నారు. అంటే ఎంత స్థానం ఇచ్చాడు భగవంతుడు, అవతార పురుషుడు ఒక ప్రేమికురాలికి అన్నది మెహరా పాత్ర ద్వారా మనకి అవగతం అవుతూ ఉంటుందండి. తన ప్రేమికులు తనను ఎలా ప్రేమించాలని అవతార్ మెహర్ బాబా కోరుకున్నారో తెలుసుకోవడానికి మెహరా యొక్క దివ్య ప్రేమ గాథ మనం తలుచుకుంటూనే ఉండాలి, తెలుసుకుంటూనే ఉండాలండి. ఒక్కొక్క విషయం మనం బుర్రకెక్కుతుంది. తర్వాత మళ్ళీ మళ్ళీ ఇంకో విషయం, నాకైతే మెహరా బాబా ప్రేమ అయితే తల్లి బిడ్డల సంబంధంగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ అంత కేర్ తీసుకున్నారు బాబా విషయంలో. బయటికి వెళ్ళాలి అంటే అది కూడా బాబా పర్మిషన్, ఆవిడకి ఇష్టం ఉండేది కాదు. ఏ షాపింగ్కైనా వెళ్ళాలంటే బాబాని ఒక చంటి పిల్లాడు చూడండి, కన్న తల్లి వేరే వాళ్ళకి అప్పగిస్తున్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. వాడు ఏడుస్తాడేమో, వాడు ఆకలేస్తుందేమో, వాడికి చలేస్తుందేమో చూడండి అని పొద్దు నుంచి మొదలెట్టేస్తుంది తల్లి, సాయంత్రం ఎప్పుడో వెళ్ళే మార్కెట్కి. అలాగే మెహరా కూడా ముందు రోజు నుంచి మొదలెట్టేసట శ్రీమండలి అందరితోనూ, బాబాని జాగ్రత్తగా చూసుకోండి, బాబాకు అన్నం పెట్టాడు చేతులకి ఏం తగలకుండా చూసుకోండి, నీళ్లు పోసడు గట్టిగా పోయకండి, టవల్ ఇచ్చినప్పుడు ఒత్తుతున్నప్పుడు జాగ్రత్త, ఇలా చెప్తుంటే మెహరా గోహెర్ అందరూ కూడా ఆశ్చర్యపోయేవారు. రోజు చేసే పనులే కదా మెహరా, ఎందుకు ఇలా చెప్తాం, మేము అలా చేస్తాం అంటే, లేదు లేదు బాబాను ఒక చంటి బిడ్డలా చూసుకోవాలి అని ప్రతి స్త్రీ మండలికి చెప్పేట. అంతేకాకుండా అసలు బాబాతో ఉండడం గురించి మెహరా, బాబా స్త్రీ మండలి దగ్గరికి వస్తూ ఉండేవారు. ఎప్పుడూ కూడా బాబా కన్నా ముందు మెహరా ఉండేట, ఆ తర్వాత బాబా వచ్చేవారట, ఆ తర్వాత స్త్రీ మండలి వచ్చేవారట. ఇది చూసి స్త్రీ మండలితో ఒకసారి మెహరా అంటుంది, బాబా సాన్నిధ్యం మనకి చాలా అదృష్టం, మనం పరిగెత్తాలి ఆయన దగ్గరికి అని చెప్తుంది. అంటే ఇన్నాళ్ళు ఆయన మనతో ఉన్నారు, ఇప్పుడు ఆయనతో ఉండే సమయం ఏర్పడింది అంటాడు ఇరిచి.
ఇప్పుడు బాబా భౌతికంగా మన మధ్య లేరు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన సాన్నిధ్యంలో ఎక్కువ గడపాలంటే ఇలా ఆన్‌లైన్ స్కైపులు, సహవాసులు, బాబా పుస్తకాలు చదవడం, బాబా నామస్మరణ చేయడం, ఇదే జీవితంలో పనికొచ్చే క్షణాలని కూడా బాబా చెప్పిన సంగతి కూడా మనకు తెలుసు. కాబట్టి మెహ్రా హెచ్చరించేట స్త్రీమండలికి, బాబా వచ్చాక మనం రావడం కాదు, బాబా కన్నా మనం ముందుండాలి, బాబా వద్దకు పరిగెత్తుకు రావాలి అని చెప్పి ఆవిడ ఒక అద్భుతమైన విషయం చెప్తుంది స్త్రీమండలికి. అసలు మెహ్రా యొక్క బాబాపై గల ఆ ప్రేమ గురించి ఒక్కసారి తలుచుకుందామండి. తర్వాత ఆవిడ ఆఖరి గడియలు ఎలా గడిచాయో కూడా మనం తెలుసుకుందాం. మెహ్రాకి బాబా మీద ఉన్న ప్రేమ ఎలాంటిదంటే అత్యుత్తమమైనది. ఆ ప్రేమ ఎటువంటి షరతులు లేనటువంటిది. ఎటువంటి షరతులు అంటే అండి, ఒకసారి గోహెర్ ఎవరు అడుగుతారు, మెహ్రా నీకు ఇబ్బందిగా లేదా? ఎవరిని చూడకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, ఆఖరికి స్త్రీ మండలి కూడా తాకరాదు. ఇలాంటి ఇన్ని నియమ నిబంధనల మధ్య, అయ్యో బాబా నాకు ఇన్ని నిబంధనలు పెడుతున్నారు అని నీకు అనిపించలేదా? లేదు అంది ఆవిడ. ఎందుకంటే బాబా సంతోషమే కావాలి ఆవిడకి. బాబా సంతోషం కావాలన్నప్పుడు నా కంఫర్ట్, నా ఇదని ఎవరు ఆలోచించరు కదా! అని అందుకని ఆవిడ గోహెర్ అదే అంటుంది. మెహ్రా చూస్తుంటే మాకు చాలా ఎందుకు బాబా ఆవిడకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారో మాకు అవగతం అవుతూ ఉండేది ప్రతి విషయంలో. ఆఖరికి బాబా వాడిన బట్టలు కూడా ఇలా మూటగట్టేసి పక్కన పడేసేది కాదు ఆవిడ. విస్త్రీ చేయడానికి ఇచ్చినప్పుడు విస్త్రీ చేస్తే ఎలా ఇస్తారో బట్టలు, అలా విడిచిన బట్టలు మడతెట్టేటండి. విస్త్రీవాడు ఆశ్చర్యపోయేవాడు, ఉతికేవాళ్ళు ఆశ్చర్యపోయేవారు. ఇదేంటి ఇంత మడత పెట్టి ఇస్తున్నారు అని. అంటే భగవంతుడు ఆయన, ఆయన అవతారుడు, ఆయన అపురూపంగా చూడాలి, పవిత్రంగా చూడాలి. ఈ పవిత్రమైన భావనేనండి బాబాకి ప్రియతమరాలు అయిపోయింది ఆవిడ. ఆయనకి పక్క మీదేసే దుప్పట్లు కూడా తీసుకొచ్చేసి తన శరీరానికి తాకుండా కొంచెం చేతుల మీద దూరంగా పెట్టి ఆ పక్క మీద వేస్తున్నప్పుడు కూడా ఆ దుప్పట్లు కళ్ళకద్దుకునేది ఆవిడ. కళ్ళకద్దుకుని ఆ దుప్పట్లు ఇంత పెసరు మడతన్నది లేకుండా అదే మెయింటెనెన్స్ ఇప్పుడు మెహరాజాదులో మనకి జరుగుతోంది. అది ఆవిడ అందించిన అపురూపం మనకి. అంటే ఒక భగవంతునికి ఎలాంటి సేవ చెయ్యాలి, ఎలా ఉంచాలి ఆయన వాడిన వస్తువులు, ఇవన్నీ కూడా ఎంత ఇన్స్పిరేషన్ అంటే మనకి మెహ్రాని చూస్తే ఎస్ భగవంతుని నమ్ముకున్న, భగవంతుని ప్రేమించిన ఈ రకంగా విధేయత ఉండాలి అని మనకి అవగతం చేస్తూ ఉంటుంది మెహ్రా పాత్ర. కాబట్టి ఆ ఇసువంత స్వార్థం కూడా ఆ ప్రేమలో లేదు. బాబా సంతోషం, బాబా సుఖం తప్ప వేరేది ఏమీ ఆమెకు అక్కర్లేదు. ఆమె జీవితంలో బాబా తప్ప వేరే ఏదీ లేదు. ఆహ్, అంటే బాబా కూడా అంటారు, "నా శ్వాస, ఆమె లేకపోతే నేను జీవించలేను." అంటే ప్రతీదీ కూడా ఆవిడ ప్రతీదీ బాబా ఏది ఫీల్ అయితే అది ఇక్కడ ఆవిడ ఫీల్ అయిపోయేవారు. ఒక పన్ను నొప్పైనా ఆఖరికి బరువైన దండ బాబాకేస్తే, ఎక్కడో హాల్‌లో బాబాకి బరువైన దండ వేస్తే బాబా అనేవారట, "అమ్మో! మెహ్రా చూస్తే కంగారు పడిపోతుంది. తీసేయండి, తీసేయండి" అని అనేవారట ఈరిచ్చి వాళ్ళతో. ఇదేంటి ఇలా అంటున్నారంటే ఈ బావ అనేవారు, నేను ఏదైతే అనుభూతి పొందుతున్నానో తను కూడా చెందుతుంది అని. ఎలాగంటే ఇరిచ్చి ఒకసారి చెప్తాడు, బాబా దర్శనాలు ఇస్తున్నప్పుడు చెమట పట్టేస్తుంది. ఒక కందిరీగ మెడ చుట్టూ కుట్టుతూ ఉంటుంది. వెళ్ళి మెహ్రా ఇరిచికి కబురు పంపి, ఇరిచి వచ్చాక చెప్తుంది మెహ్రా, బాబాకి ఇలాగా ఒక దండ దగ్గర పురుగు కుడుతోందని, చెమట పట్టిందని వెనకాల తుడవమని. ఆశ్చర్యపోయేవాడు ఇరిచ్చి. ఈవిడ చూస్తే ఎక్కడో గదిలో ఉంది, బాబా చూస్తే ఎక్కడో దర్శనాల్లో ఉన్నారు. ఎలా తెలిసింది అంటే ప్రేమ అన్నారు బాబా. తనకన్నా కూడా నా మీద అధికాధికమైన ప్రేమ అలా ప్రతీదీ అనుభూతి చెందేలా చేస్తుందని బాబా చెప్పారు. కాబట్టి ఎంత అద్భుత ప్రేమికురాల గురించి మనం ఒక్కసారి తలుచుకుంటే అండి, మనకి కూడా ఒక మార్గదర్శకం అయిపోతుంది. అంటే భగవంతుడి విషయంలో ఇంత జాగ్రత్తగా ఉండాలి, ఇంత శ్రద్ధ చూపించాలి, ఇంత విధేయత ఉండాలి, ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నది మనకి మెహ్రా పాత్ర. ఆవిడ ఎప్పుడు నిర్యాణం చెందారంటే 1989 మే 20 అంటే ఈరోజు. ఆవిడ బాబాలోకి వెళ్లే ముందు బ్రెయిన్ ట్యూమర్ అనేది వస్తుంది. వచ్చినప్పుడు అది డాక్టర్లు కూడా చాలా చెప్తారు గోహిర్ వాళ్ళతో. చాలా బాధలుంటాయి, చాలా నొప్పులుంటాయి. ఆవిడ జాగ్రత్తగా చూసుకోండి అంటే గోహిర్ పాపం బాబా దగ్గరికెళ్ళి ప్రార్థన చేస్తుంది. బాబా ఇలాంటి వ్యాధి ఆవిడకిచ్చావు, నాకియ్యి, ఆ బాధలేమి మెహ్రాకి ఇవ్వద్దు అని ప్రార్థన చేస్తుందండి. అంటే మెహ్రా అంటే స్త్రీమండలికి కూడా ఎంత ఇష్టమో మనకు అవగతమవుతుంది. అలా అన్న వెంటనే కొన్ని రోజులే, ఎక్కువ బాధ కూడా బాబా ఇవ్వలేదు. ఆ బాధనంతా కుదించేసి తొందరలోనే ఆవిడని తనలో తీసేసుకున్నారు. అంటే మెహ్రా ద్వారా మనకేమవుతుందంటే, ఒక భగవంతుడి విషయంలో ఎంత జాగ్రత్తగా ఈ మనం మనం ఉండాలి అన్నది తెలియజేస్తుంది. అలాగే భగవంతుడు కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తే ఎంత అందుకే బాబా అన్నారు, "ప్రేమికుల ప్రేమకు బానిసను" అని. కాబట్టి మెహ్రా పాత్ర ద్వారా ఆవిడ పుట్టినరోజైనా, ఒక ఇలా బాబాలో కొలిసినైనా తలుచుకున్నాము అంటే, ఇది మెహ్రాని తలుచుకోవడం కాదండి. ఎట్టి పరిస్థితిలోనూ మెహ్రాని తలుచుకోవడం కోసం కాదిది. మెహ్రా జీవితంలో ఉన్న బాబాని తలుచుకోవడం, బాబాని స్మరించడం. ఆవిడెప్పుడు కూడా బాబా సంతోషాన్నే కోరేది. బాబా కంఫర్ట్‌నే కోరేది. ఆ బాబా బాధ తన బాధగా భావించేది. ఆ యాక్సిడెంట్‌లో కూడా
నాకు ఇక్కడ తలకి వాడు మచ్చుండిపోతుంది, అది విశ్వకార్యానికి అవసరమని బాబా కూడా చెప్తారు. అది ఆ టైంలో కూడా మెహరా, ఇది బాబాకి తగిలుంటే నేను జీవితాంతం క్షమించుకోలేకపోయి ఉండేదాన్ని, ఈ మచ్చ నాకు తగలడం నాకు ఆనందదాయకం అంటుంది మెహరా. అంటే ప్రతి విషయం ప్రతి సెకను బాబా బాడీ డ్రాప్ చేసిన 20 సంవత్సరాలు ఆవిడ ఉన్నారు. ఉన్నారు అంటే బాబాతో ఉన్నారు. అంటే చదువుతున్నప్పుడు, కూర్చున్నప్పుడు, కాఫీ తాగుతున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేస్తున్నప్పుడు, మార్నింగ్ టైంలో అన్ని చోట్ల ఆవిడ బాబా తనతో ఉన్నారు అని ఫీల్ అయ్యారు. ఫీల్ అయ్యారు కనుకే ఆ చెట్టులో బాబాను చూసాం, ఆవిడ కళ్ళలో బాబాను చూసాం, ఆవిడ దాచిన వస్తువుల్లో కూడా బాబాని చూస్తున్నాము అంటే ఆవిడ 20 ఏళ్ళు కూడా బాబాతోనే ఉండి బాబాలో కలిసిన అద్భుత ప్రేమికురాలు మన మెహరామాయి. ధన్యురాలు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. పన్నగేశ్వరరావు గారు. జై బాబా నిరంజన్ గారు. జై బాబా. బాబా శరీరాన్ని వదిలేసిన ముందు హఫీజ్ సూక్తులు అక్కడ పెట్టించారు బోర్డు. ఆ హఫీజ్ సూక్తులో 2వ సూక్తి ఈరోజు ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా గురువు చెప్పింది చెప్పినట్టు చేయాలి అనే విషయాన్ని సోదాహరణంగా వివరించారు. తర్వాత మెహరామాయి గారు గురించి కూడా ఆవిడ ప్రియతముని ప్రేమిక బంధం ఏమిటో ఉదాహరణగా మెహరామాయి అనేటువంటి క్యారెక్టర్ని ఈ అవతారంలో మెహర్ బాబా సృష్టించుకున్నారు. ఆ క్యారెక్టర్ అదే ఆవిడ రాధ, శ్రీకృష్ణ అవతారంలో రాధ అని చెప్పారు. అంటే అంత అవిభాజ్యంగా ఆవిడ యొక్క ప్రేమ ఎంత పవిత్రమైందో, ఎంత విశిష్టమైందో మనందరికీ కూడా తెలుసు. ఈరోజు ఆవిడ సంస్మరణ కూడా అవసరమే. ఆ విషయాలు కూడా ముచ్చరించారు. ధన్యవాదాలు మీకు. జై బాబా అండి. ఇప్పుడు మళ్ళీ మనం సంకీర్తన కార్యక్రమంలోకి వెళ్దాం. ముందుగా అదే జడజి గారు మీరు ఒక పాట పాడండి. తర్వాత అరుణ రవీంద్ర గారు సిద్ధంగా ఉండాలి. अवतार मेहर बाबा की जय। मेहर 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 अने नाम में मुक्ति की मार्गम प्रजलारा మేనులు మరచి మెహరుని నామం చేయండి మీరు జనులారా. మీ మేనులు మరచి మెహరుని నామం చేయండి మీరు జనులారా. మెహర్ 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 అనే నామమే ముక్తికి మార్గం ప్రజలారా. మేనులు మరచి మెహరుని నామం చేయండి మీరు జనులారా. మీ మేనులు మరచి మెహరుని నామం చేయండి మీరు జనులారా. పంకజనాభుడు ప్రభు మెహరుండు సంకటహరుడు నమ్మండి. పంకజనాభుడు ప్రభు మెహరుండు సంకటహరుడు నమ్మండి. నియమముతో ఆ నామము తలచుచు అమరత్వమునే పొందండి. నియమముతో ఆ నామము తలచుచు అమరత్వమునే పొందండి. మెహర్ 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 అనే నామమే ముక్తికి మార్గం ప్రజలారా. మేనులు మరచి మెహరుని నామం చేయండి మీరు జనులారా. మీ మేనులు మరచి మెహరుని నామం చేయండి మీరు జనులారా. కులమత భేదం పాటించుటలో ఫలమేమియును లేదండి. కులమత భేదం పాటించుటలో ఫలమేమియును లేదండి. కలలో కూడా మెహరుని కొలుచుచు సత్ఫలితములనే పొందండి. కలలో కూడా మెహరుని కొలుచుచు సత్ఫలితములనే పొందండి. మెహర్ 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 అనే నామమే ముక్తికి మార్గం ప్రజలారా. మేనులు మరచి మెహరుని నామం చేయండి మీరు జనులారా. మీ మేనులు మరచి మెహరుని నామం చేయండి మీరు జనులారా. అస్థిరమగు ఐహిక వాంఛలను
ఆవల పారద్రోలండి అస్థిరమగు ఐహిక వాంఛలను ఆవల పారద్రోలండి అంతర్వసియకు అవతారుని మనసంతా పూర్తిగా నింపండి అంతర్వసియగు అవతారుని మనసంతా పూర్తిగా నింపండి మెహర్ 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 అనే నామమే ముక్తికి మార్గం ప్రజలారా మేనులు మరచి మెహరుని నామం చేయండి మీరు జనులారా మీ మేనులు మరచి మెహరుని నామం చేయండి మీరు జనులారా భక్తితో భజనలు చేయుట కన్నా ప్రేమతో ప్రేమించుట మిన్నా భక్తితో భజనలు చేయుట కన్నా ప్రేమతో ప్రేమించుట మిన్నా పూజా ద్రవ్యముల సగుట కన్నా ఆత్మార్పణమే మేలండి పూజా ద్రవ్యముల సగుట కన్నా ఆత్మార్పణమే మేలండి మెహర్ 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 అనే నామమే ముక్తికి మార్గం ప్రజలారా మేనులు మరచి మెహరుని నామం చేయండి మీరు జనులారా మీ మేనులు మరచి మెహరుని నామం చేయండి మీరు జనులారా मेहरु बाबा 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 अवतार मेहर बाबा की जय జై బాబా అండి అందరికి జై బాబా అండి. ఇది రాజావారి రాశారు కదండి? అవునండి. జై బాబా. ఇప్పుడు అరుణారవింద్ర ఒక పాట పాడతారు, తర్వాత ఆనంద్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. జై బాబా అండి. అరుణారవింద్ర గారు. జై బాబా అండి. మ్యూట్ లో ఉన్నారు అరుణారవింద్ర గారు. ఓకే, ఆనంద్ కుమార్ గారు మీరు ముందు సిద్ధంగా ఉండి పాడేయండి, తర్వాత వాడు పాడతారు. జై బాబా అండి ఆనంద్ కుమార్ గారు. ఆనంద్ కుమార్ గారు. जय मेहर बाबा सर। జై బాబా పాడండి. अवतार मेहर बाबा की जय। नामस्मरणे साधनमु नामस्मरणे साधनमु అన్నిటికంటే ఉన్నతము నామస్మరణే సాధనము నామస్మరణే సాధనము మెహరను నామం మధురస భరితం మెహరను నామం మధురస భరితం ఇహ పర ఆనంద జీవన మార్గం ఇహ పర ఆనంద జీవన మార్గం నామస్మరణే సాధనము నామస్మరణే సాధనము ప్రేమను పెంచే సాధన స్మరణే ఆనందానికి నిలయం స్మరణే ప్రేమను పెంచే సాధన స్మరణే ఆనందానికి నిలయం స్మరణే ఆనందానికి నిలయం స్మరణే నామస్మరణే
సాధనము నామస్మరణే సాధనము మెహరంటుంటే ప్రేమను కోరుట మెహరంటుంటే ప్రేమను కోరుట మెహరంటుంటే ప్రేమను పొందుట మెహరంటుంటే ప్రేమను పొందుట నామస్మరణే సాధనము నామస్మరణే సాధనము నామ మహిమలో శక్తి అమితమని నామ మహిమలో శక్తి అమితమని చాటెను హనుమా త్రేతాయుగమున చాటెను హనుమా త్రేతాయుగమున నామస్మరణే సాధనము నామస్మరణే సాధనము నామ మహిమచే విష్ణుమాయకు నామ మహిమచే విష్ణుమాయకు చేయూతిచ్చెను నారదుడపుడు చేయూతిచ్చెను నారదుడపుడు నామస్మరణే సాధనము నామస్మరణే సాధనము కైకో బాద్ కైకో బాద్ నామస్మరణ చే కైకో బాద్ నామస్మరణ చే మెహరుని ప్రేమను నిండుగా పొందెను మెహరుని ప్రేమను నిండుగా పొందెను నామస్మరణే సాధనము నామస్మరణే సాధనము అన్నిటికంటే ఉన్నతము అన్నిటికంటే ఉన్నతము నామస్మరణే సాధనము నామస్మరణే సాధనము జై బోలో అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా జై బాబా అండి అందరికి జై మెహర్ బాబా పన్నగేశ్వరరావు గారు థ్యాంక్ యూ సార్ జై బాబా సార్ ఆనంద్ కుమార్ గారు మంచి పాట వినిపించారు. మీకే నేను థ్యాంక్స్ చెప్పాలి. జై బాబా. అరుణారవింద్ర గారు జై బాబా అండి. అరుణారవింద్ర గారు లేనట్టున్నారు, అంటే ఉన్నారు కానీ మ్యూట్లోనే ఉన్నారు. సిద్ధలక్ష్మి గారు మీరు పాడతారా? జై బాబా సిద్ధలక్ష్మి గారు. జై బాబు సార్, జై బాబు పాడతాను. పాడండి. అవతార్ మెహర్ బాబా की जय. అవతార మూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే, మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా, దర్శక నిర్మాతవు నీవే, అవతార మూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే, మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా, దర్శక నిర్మాతవు నీవే, పలికేది మేము పలికించేది నీవు, నడిచేది మేము నడిపించేది నీవు, పలికేది మేము పలికించేది నీవు, నడిచేది మేము నడిపించేది నీవు, నీ ఆజ్ఞ లేక చలనాచలములు లేవు,
నీ ఆజ్ఞ లేక చలనాచలములు లేవు, నీ ఆజ్ఞ పాలింతుమురా ఓ మెహర్ అవతారమూర్తివి నీవే. ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే, మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే. ఓ బాబా దర్శక నిర్మాతవు నీవే. పాత్రాభినయము ప్రతి కర్మల కనుగుణ్యము, జనన మరణములు ఈ ప్రకృతి సహజము. పాత్రాభినయము ప్రతి కర్మల కనుగుణ్యం, జనన మరణములు ఈ ప్రకృతి సహజము. సంస్కారరహితం పరమానంద భరితం, సంస్కారరహితం పరమానంద భరితం, నీలో నామము చేర్చావా ఓ మెహర్ అవతారమూర్తివి నీవే. ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే, మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే. ఓ బాబా దర్శక నిర్మాతవు నీవే. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా సార్, అందరికీ జై బాబా. జై బాబా అండి. అరుణారవింద్ర గారు మ్యూట్లోనే ఉన్నారు ఇంకా. ఓకే. ఉమాదేవి గారు, ఉమాదేవి కురివెల్ల, మీరు ఒక పాట పాడండి. ఈ రోజు ప్రార్థన ఉమారాణి గారు చేస్తారు. జై బాబా అండి. ఉమాదేవి కురివెల్ల. అవతార్ మెహర్ బాబా కీ జై. మానస వీణా శృతులను మీటుచు మెహరు మెహరు మెహరనవో మనసా. మానస వీణా శృతులను మీటుచు మెహరుని రూపమే నిఖిల దేవతలు, మెహరుని నామము బీజాక్షరములు, మెహరుని స్మరణే సర్వమంత్రములు. మెహరు మెహరు మెహరనవో మనసా. మానస వీణా శృతులను మీటుచు కృష్ణుడు ఇతడే కల్చవతారుడు, మౌన భాషితుడు మోహన రూపుడు, ప్రేమే మెహరుని వేణుగానము. ప్రేమే మెహరు మెహరనవో మనసా. మానస వీణా శృతులను మీటుచు సృష్టి స్థితి లయకారకుడితడే, సృష్టి మర్మమును తెలిపినదితడే, సృష్టికి మూలాధారము ప్రేమయే. ప్రేమే మెహరు మెహరనవో మనసా. మానస వీణా శృతులను మీటుచు మెహరు మెహరు మెహరనవో మనసా. మానస వీణా శృతులను మీటుచు. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ పన్నగేశ్వరరావు గారు. జై బాబా అండి. అందరికి జై బాబా. జై బాబా అండి. మంచి పాట పాడారు, బాగా పాడారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు లాస్ట్ సాంగ్ జయశ్రీ గారు, మీరు ఒక పాట పాడండి. తర్వాత ఉమారాణి గారు ప్రార్థన సిద్ధంగా ఉన్నారు. జై బాబా సార్. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. కంటిరేయి మెహరీషుని కనుల కరువు తీరగా, కనుల కరువు తీరగా మన కర్మలెల్లన సింపగా. కంటిరేయి మెహరీషుని కనుల కరువు
తీరగా ఎన్ని జన్మల పుణ్యమో ఇది ఎన్ని నోముల ఫలితమో ఎన్ని జన్మల పుణ్యమో ఇది ఎన్ని నోముల ఫలితము మనసంతాతను నిండెనే మనకెంత భాగ్యము పట్టెనే కంటిరేయి మెహరీషుని కనుల కరువు తీరగా కనుల కరువు తీరగా మన కర్మలెల్ల నసింపగా కంటిరేయి మెహరీషుని కనుల కరువు తీరగా రోజు రోజు స్మరణ చేయ రాతి మనసు కరిగిపోయే రోజు రోజు స్మరణ చేయ రాతి మనసు కరిగిపోయే ప్రేమ నెరుగని ఎడద నిండా ప్రేమ నెరుగని ఎడద నిండా ప్రేమ చేర్చెను తెలియకుండా ప్రేమ చేర్చెను తెలియకుండా కంటిరేయి మెహరీషుని కనుల కరువు తీరగా కనుల కరువు తీరగా మన కర్మలెల్ల నసింపగా కంటిరేయి మెహరీషుని కనుల కరువు తీరగా రామకృష్ణుల అందమాది బుద్ధ దేవుని అందమేమో రామకృష్ణుల అందమాది బుద్ధ దేవుని అందమేమో అందమంతా రూపు దాల్చి అందమంతా రూపు దాల్చి అవతరించెను పుడమి పైన అవతరించెను పుడమి పైన కంటిరేయి మెహరీషుని కనుల కరువు తీరగా కనుల కరువు తీరగా మన కర్మలెల్ల నసింపగా కంటిరేయి మెహరీషుని కనుల కరువు తీరగా చూపు మనపై బరపను సంస్కారమెల్లను పోవునే చూపు మనపై బరపెను సంస్కారమెల్లను పోవునే రామచంద్రుని మనసునంత రామచంద్రుని మనసునంత ఆక్రమించెను కరువు తీరా ఆక్రమించెను కరువు తీరా కంటిరేయి మెహరీషుని కనుల కరువు తీరగా కనుల కరువు తీరగా మన కర్మలెల్ల నసింపగా కంటిరేయి మెహరీషుని కనుల కరువు తీరగా అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా జై బాబా సార్ అందరికీ జై బాబా జై బాబా అండి మంచి పాట వినిపించారు మీకు ధన్యవాదాలు బాగా పాడారు జై బాబా ఇప్పుడు ఉమారాణి గారు ప్రార్థనలు जय बाबा अंदर की जय बाबा अंडी परवरदिगार प्रार्थना हे परवरदिगार सबके राखनहार और सबकी रक्षा करने वाले तुम्हारा कोई आदि नहीं है और न तुम्हारा कोई अंत है तुम अद्वैत हो तुम तुलना से परे हो और तुम्हारा पार कोई नहीं पा सकता है तुम्हारा कोई रंग और रूप नहीं है तुम आविर्भाव से रहित हो और तुम गुनाहीत हो तुम अपार हो और अगाध हो कल्पना और धारणा से परे हो शाश्वत और अनश्वर हो तुम अखंड हो और दिव्य नेत्रों के सिवाय और किसी भी प्रकार से तुम्हें कोई नहीं देख सकता है तुम्हारा अस्तित्व सदैव था तुम सदैव रहते हो और तुम सदैव रहोगे तुम सर्वत्र हो तुम हर वस्तु में हो
और तुम हर जगह से परे तथा हर वस्तु से परे भी हो। तुम आकाश में हो और पाताल में हो। तुम व्यक्त हो और अव्यक्त हो। तुम सब लोकों पर हो और समस्त लोकों से परे हो। तुम तीनों भुवनों में हो और तीन भुवनों से परे भी हो। तुम अगोचर हो और स्वतंत्र हो। तुम सृष्टि के रचने वाले हो, स्वामियों के स्वामी हो, समस्त मनों और हृदयों के ज्ञाता हो। तुम सर्वशक्तिमान हो और सर्वव्यापी हो। तुम अनंत ज्ञान हो, अनंत शक्ति हो और अनंत आनंद हो। तुम ज्ञान के महासागर हो, सर्वज्ञ हो, अनंत ज्ञान रखने वाले हो। तुम भूत, वर्तमान और भविष्य के ज्ञाता हो और तुम स्वयं ज्ञान हो। तुम पूर्ण दयामयी हो और सतत परहितकारी हो। तुम आत्माओं की आत्मा हो और अनंत गुणों से संपन्न एक परमात्मा हो। तुम सत्य, ज्ञान और परमानंद की त्रिमूर्ति हो। तुम सत्य के मूल हो, प्रेम के महासागर हो। तुम सनातन सत्ता हो, ऊंचों में सबसे ऊंचे हो। तुम प्रभु और परमेश्वर हो। तुम परब्रह्म हो और परात्पर परब्रह्म भी हो। तुम परब्रह्म परमात्मा हो, अल्लाह हो, इलाही हो, इंसान हो, अहुरमस्त हो और प्रीतम ईश्वर हो। तुम्हारा नाम इज्जत अर्थात एक में पूज्य है। प्रायश्चित प्रार्थना। हे असीम दया के निधि प्रभुराज, हम अपने सब पापों के लिए पश्चाताप करते हैं। हर एक विचार के लिए जो असत्य, अनुचित या गंदा था, हर एक बोले हुए शब्द के लिए जिसे बोलना हमें उचित ना था, और हर एक कर्म के लिए जिसे करना हमें उचित ना था। स्वार्थ से प्रेरित हर एक कर्म, शब्द तथा विचार के लिए तथा द्वेष प्रेरित हर एक कर्म, शब्द और विचार के लिए हम पश्चाताप करते हैं। विशेषकर हर एक कामुक विचार तथा क्रिया के लिए, ऐसे हर एक वचन के लिए जिसको हमने पूरा नहीं किया, सब असत्य वचनों के लिए और सभी निंदा, पाखंड, दम या लोगों के पीछे उनके दोष बताने के लिए हम अनुताप करते हैं। और खासकर दूसरों का नाश करने वाले हर एक कर्म के लिए, दूसरों को दुख देने वाले हर एक शब्द तथा कर्म के लिए तथा दूसरों पर दुख गिरने की इच्छा करने के लिए हम अनुताप करते हैं। हे प्रभुराज, आप हम पर असीम दया करके हमारे किए हुए पापों को क्षमा कीजिए और वैसे ही आपकी मर्जी के अनुसार विचार करने में, बोलने में तथा कार्य करने में जो हमारी असमर्थता सदा रहती आई है, उसको भी क्षमा कीजिए। यही हमारी आपसे प्रार्थना है। बाबा प्रेमियों एवं मंडली के लिए प्रार्थना। प्रियतम परमात्मा, हमारी ऐसी सहायता कर कि हम तुझसे अधिकाधिक प्रेम करें, और अधिक और अधिक, और फिर भी उससे भी अधिक प्रेम करें, जब तक कि हम तुझ में मिलकर एक हो जाने के पात्र ना बन जाए। और तू हम सबको ऐसी सहायता कर कि हम अंत अंत तक बाबा का दामन दृढ़ता से पकड़े रहे। अवतार मेहर बाबा की जय। థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ పన్నగేశ్వరం. జై అందరికీ జై బాబా అని. జై బాబా అండి, అందరికి జై బాబా. ఈరోజు మన దీవృతంలో వచ్చిన అవకాశాన్ని ఇలా వినియోగించుకుంటున్నాం. అయితే లాస్ట్లో మనందరం కూడా హృదయాంతరాలోంచి బాబాని కొద్ది క్షణాలు మౌనంగా తలుచుకుందామండి.
అవతార్ మెహర్ బాబా की जय। ఇప్పుడు హారతికి మాలతి గారు, రాజవాణి గారు, మన శ్రీకుమార్ గారు ఉన్నారు. వీళ్ళు ఎవరి ముందు అన్మ్యూట్ చేసుకుంటే వాళ్ళు హారతి పాడొచ్చు। జై బాబా। అవతార్ మెహర్ జై బాబా। अवतार मेहर बाबा की जय। पूजा बे नार जहतनी कर खुदा रत्न परमातु छेला की आस बटोले पीछे नूरे मातु आया सदमेर बाबा चरण पर तुझ नदरी सर पुराना जात दीवा के पतई बेटो मेरू बातू तुझे मालिक कत को तू आशिक पे तुझे दरी या मारी पतलू हुई तूफान तू हमारे रब ने सारी बख्शे या नहीं जतनु के तू पर महात्मा ज्ञानी चेनी तारे पातू खुदाना प्रेम नो प्यालो पिलावे मस्त छे तुझ पर जान सदके साकिया दे परमातु हमारे नाव बरदरे तरावे तो हमें दरे हमारा ना खुदाई में बाबा छेनी की बातों हमारा ना खुदाई में बाबा छेनी की बातों उसावे नार जहतनी करे खुदा रत्ने परमातु छेला की आस बतोने की बख्शी नूरे मातु। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय। జై బాబా అండి పండుగేశ్వర అందరికీ జై బాబా। మన దివ్య ప్రీతం కృపాకటాక్షం వల్ల ఈ రోజు కార్యక్రమం ఈ విధంగా నిర్వర్తించుకున్నాం। సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు వేసిన ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నానండి। అవతార్ మెహర్ బాబాకి జై। 3 నిమిషాలు ఆలస్యమైంది, క్షమించాలి। జై బాబా। అవతార్ మెహర్ బాబాకి జై। అందరికీ జై మెహర్ బాబా। అవతార్ మెహర్ బాబాకి జై। ఈ రోజు పాడిన పాటలన్నీ మనసుకి చాలా ఆనందాన్ని ఇచ్చాయి। జై మెహర్ బాబా। అవతార్ మెహర్ బాబా की जय। जय मेहर बाबा ने జై బాబా అండి, అందరికీ జై బాబా।
జై బాబా అండి అందరికి జై బాబా అవతార్ మెహర్ బాబా